ఈరోజు ప్రభుత్వం విడుదల చేయబడ్డటువంటి సర్పంచ్ అండ్ వార్డు నంబర్ల రిజర్వేషన్ల లిస్టు రావడం జరిగింది. అన్ని వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం జరిగింది. అందులో చూస్తే ఇల్లంతకుంట, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రపల్లి గ్రామంలో దాదాపుగా ఒక 428 నుంచి 450 జనాభా ఉన్న బీసీ జనాభా ఉన్నటువంటి గ్రామం. అలాగే 140 ఎస్సీ జనాభా ఉన్నటువంటి గ్రామం. ఓసీలు 28 మంది ఉంటారు ఈ గ్రామంలో. అటువంటి గ్రామం పంచాయతీలో ఒక్క బీసీ వార్డు కూడా కేటాయించకుండా 4 ఎస్సీ 4 జనరల్ చేయడం జరిగింది. మరి ఈ గ్రామంలో బీసీలు ఉన్నట్ట లేనట్ట అధికారులు తెలపాలి. ఏ రకంగా చేశారు, ఏ రిజర్వేషన్ ప్రకారం, ఏ గోష్ కమిటీలు ఏ కమిటీలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చేశారో దీని మీద మేము పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఇది మా ఆత్మ గౌరవ సమస్య. బీసీలము 450 మంది జనాభా ఉన్నా కూడా ఒక్కటంటే ఒక్కటి వార్డు మెంబరు కూడా ప్రకటించకపోవడం అంటే మాకు ఎంత ఆత్మగౌరవం, మాకెంత కించపరుస్తున్నారో అధికారులు. మరి ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారు ఇవన్నీ? మొన్నటికి మొన్న గతంలో గత నెల 2 నెలల కింద సర్పంచ్ ఎలక్షన్ అని అప్పుడు ఇలాగే లిస్టు విడుదల జరిగింది. అట్టి లిస్టులో బీసీ జనరల్కు కేటాయించారు సర్పంచ్. ఓకే, ఇప్పుడు సరే 42% తీసేసారు కాబట్టి అందులో భాగంగా జనరల్ అయిందని అనుకున్నాం. సర్పంచ్ జనరల్ అయినా పర్వాలేదు, ఓకే. కానీ అప్పుడు 4 ఎస్సీకి 4 బీసీకి ప్రకటించినటువంటి వార్డులు ఈ రోజుకి వచ్చేసరికి ఏ రకంగా 4 ఎస్సీ 4 ఓసీలకు జనరల్కు కేటాయించినట్టు అధికారులు తెలపాలి. దీనిపై మేము కమిషన్కు వెళ్తున్నాము. కమిషన్కు వెళ్ళి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని మేము అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఈలోపు తొందరగా సరి చేస్తేనే సరి, లేదంటే ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిపెక్ సర్వే దగ్గర నుంచి ఏ జీపీకి ఎన్ని వార్డ్స్ అన్నది అక్కడ నుంచి వచ్చింది సార్. మనం ఈ జీపీకి ఇన్ని వార్డ్స్ అని మనం చేసింది ఏంటంటే ఇక్కడ వెంకట్రావుపల్లిలో 4 ఎస్సీ బీసీ 0, 4 ఎస్సీ బీసీ 0. దీని ప్రకారమే మనం చేయాలి. అదొకటే కదా సార్, కొన్ని జీపులలో పోయింది. తిప్పాపూర్ కూడా 0 బీసీ. అక్కడి నుంచి వచ్చిన దాన్ని పట్టే చేసినా కానీ మా సొంతం ఇట్లా రాజకీయ నాయకులు చేస్తారా? లేదు, అక్కడి నుంచి వచ్చింది. 2 గ్రామాలలో తిప్పాపూర్ ఒకటి లేదు, వెంకటరావుపల్లి ఒకటి బీసీలో లేరు.